మార్పుతో అనపర్తిలో మారిన రాజకీయ సమీకరణాలైతే చోటు చేసుకున్నాయి. పొత్తులో భాగంగా కూటమి నుంచి సీటు దక్కించుకున్నారు బీజేపీ అభ్యర్థి శివరామకృష్ణరాజు. ఎట్టి పరిస్థితుల్లోనూ బరిలో ఉంటామంటున్నారు టీడీపీ కార్యకర్తలు. మరి కాసేపట్లో టీడీపీ జనసేన కార్యకర్తలు సమావేశం కాబోతున్నారు. అవసరమైతే ఇండిపెండెంట్ అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని బరిలోకి దింపుతామంటున్నారు. రెటిక సీటు మార్పుతో అనపర్తిలో రాజకీయ సమీకరణాలైతే మారాయి. పొత్తులో భాగంగా కూటమి నుంచి సీటు దక్కించుకున్నారు బీజేపీ అభ్యర్థి శివరామకృష్ణరాజు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, గుడ్ మార్నింగ్ రేఖ. అనపర్తి సీటు కేటాయింపు మళ్ళీ బీజేపీకి వెళ్లడంతో టీడీపీ నాయకులు కార్యకర్తలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితుంది. గత 42 ఏళ్లుగా రామకృష్ణారెడ్డి తండ్రి మూలారెడ్డి కూడా టీడీపీకి చాలా సేవ చేశారు. అనేక సార్లు చంద్రబాబు నుంచి మెప్పు పొందారు. అయినా కానీ ఈ సీటును బీజేపీకి కేటాయించడం పట్ల టీడీపీ శ్రేణులంతా కూడా బొగ్గుని ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితుంది. ప్రస్తుతం మనతో కొంతమంది టీడీపీ నేతలు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్నో తెలిసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంటి మీ నాయకుడికి సీటు కేటాయించడం పట్ల మీరేమంటారు? ఇది చాలా అన్యాయం అండి, చాలా దారుణం. 42 సంవత్సరాల నుంచి టీడీపీ జెండా మోస్తూ అనేక కష్ట నష్టాలకు గురి చేస్తూ ఈ కాన్స్టిట్యున్సీలో రెడ్డి అనే పదానికి ఎక్కడ తావు లేకుండా అన్ని కులాలని అన్ని మతాలని సమర్థవంతంగా నడుపుకుంటూ ఇంత అభివృద్ధి పదంలో నడుపుతున్న నాయకుడికి వాళ్ళు సీట్ లేకుండా చేశారంటే ఈ పొత్తులు ఇంకొకటి ఇది ఏదో కారణం పెట్టి, అంటే ఫైనాన్షియల్గా ఒక ఇబ్బంది ఉన్న కారణంగానే మమ్మల్ని పక్కన పెట్టారని మేము నమ్ముతున్నాం, కానీ వేరే కాదు. వైసీపీని ఢీకొట్టాలంటే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఉండాలని చెప్పి వీళ్ళంతా అంటున్నారు. అది ఎంతవరకు వస్తుంది సార్? ఇప్పుడు ఇది చాలా మాటలు ప్రూవ్ అయింది. ఇవాళ కొత్తగా ప్రూవ్ అవటం కాదు. ఏది ఏమైనా అనపర్తిలో వైసీపీకి ధీటుగా తెలుగుదేశం పార్టీకి రామకృష్ణారెడ్డే వెన్నెముక, రామకృష్ణారెడ్డే ఉండాలి. రామకృష్ణారెడ్డే నెగ్గగల సమర్థుడు. ఇవాళ ఊర్లు తిరగబడి అన్ని ఊర్ల నుంచి కూడా స్వచ్ఛందంగా రామకృష్ణారెడ్డి గారి మద్దతు తెలియజేస్తున్నారంటే ఆయన యొక్క నాయకత్వం, ఆయన యొక్క పటుత్వం, ఆయన యొక్క గొప్పతనం వల్లే ఉన్నారు మినహాయిస్తే ఇక్కడ పార్టీ కేడర్ కూడా కాదు, పార్టీ కూడా ముఖ్యం కాదు. ఆయన ధీరత్వం చూసే అందరూ కూడా ఈయనకి మద్దతుగా ఉన్నారు. వాళ్ళ ఇలాంటి పరిస్థితి ఎప్పుడు లేదు. ఇలా ఏకపక్షంగా ఎలక్షన్ అవుతుందా అనుకున్న సమయంలో ఇప్పుడు పొత్తులనే సాకు చూపించి టికెట్ లేకుండా చేయటం చాలా దారుణం, మామూలు దారుణం. మీరు చెప్పండి, అంటే కార్యకర్తగా మీరు చెప్పండి, మీ నాయకుడికి ఏం చెప్పబోతున్నారు? మీ నాయకుడికి సీటు ఇవ్వలేదు కదా, మీరు మీటింగ్ పెట్టుకున్నారు కదా, మీటింగ్లో ఏం చర్చించుకున్నారు? ఒక అనపర్తి నియోజకవర్గంలో ఈనాటి వరకు పార్టీ తెలుగుదేశం పార్టీ నిలబడి ఉందంటే ఒక మూలారెడ్డి గారి కుటుంబం వల్లే ఇక్కడ నిలబడి ఉంది. ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి రాత్రనక పగలనక ఏ కార్యకర్త ఆపదలో ఉన్న అర్ధరాత్రి కూడా ఒకవేళ కార్ డ్రైవర్ లేకపోతే ఆయనే కార్ వేసుకెళ్ళిపోయి ఆయనకి ప్రాణహాని ఉంది అయినా కానీ ఏనాడు లెక్క చేయకుండా ఒక కార్యకర్త అర్ధరాత్రి ఆపదలో ఉన్నాడంటే ఆయన స్వయంగా వెళ్ళి ఆ ఆపదలో ఆయన అడ్డుపడతారు. అందుకే ఈనాడు తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో బతికుంది. చాలా వ్యయ ప్రయాసాలతో కూడుకున్న వ్యవహారమైన ఆయనకు ప్రాణహాని ఉందన్న ఒక కార్యకర్త కష్టాల్లో ఉందంటే ఏనాడు కూడా వదలకుండా ఆయన ఇక్కడ పనిచేశారు. మొత్తం మీద చూసుకుంటే కార్యకర్తలు అయితే మాత్రం చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం రామకృష్ణారెడ్డి గారి ఇంటి వద్ద ఉన్నాం. ఇక్కడ కార్యకర్తలు తెలుగుదేశం జెండాలను అలాగే యువగళం ప్రతుల కరపత్రాలను కూడా దానం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎప్పటికైనా టీడీపీ అధిష్టానం మంచి నిర్ణయం తీసుకోవాలి. ఈ తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీకి కేటాయించడాన్ని పునరాలోచించాలి. ఖచ్చితంగా బీజేపీ వద్దు, రామకృష్ణారెడ్డి ముద్దు అంటూ టీడీపీ కార్యకర్తలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం రామకృష్ణారెడ్డి గుమ్మూరు నివాసం వద్ద ఉన్నాం. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతులను కావచ్చు, పార్టీ జెండాలను కావచ్చు, ఫ్లెక్సీలను కూడా తగలబెడుతున్న పరిస్థితి. కార్యకర్తలంతా రామకృష్ణారెడ్డి ఇంటి బయట పెద్ద ఎత్తున వందల సంఖ్యలో మొత్తం అనపర్తి నియోజకవర్గం నుంచి 4 మండలాల నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు గుమికూడారు. వెంటనే టీడీపీ అధిష్టానం నిర్ణయం మార్చుకోవాలి. ఈ విషయంపై మనతో రామకృష్ణారెడ్డి గారు కూడా మాట్లాడారు. ఖచ్చితంగా ఇటువంటి నిర్ణయం తీసుకుంటే కనుక మా టీడీపీ శ్రేణులంతా కూడా ఆందోళన తీస్తున్న పరిస్థితుంది. ఇప్పటికే కార్యకర్తల మీద 400 కేసులు పెట్టారు. వాళ్ళందరినీ కాపాడుకోవాల్సిన పరిస్థితుంది. ఇప్పుడు చూస్తున్నాం మనం ప్రత్యక్షంగా ఒక కార్యకర్త అయితే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. వెంటనే రామకృష్ణారెడ్డి అతన్ని వారించి తొందరపడొద్దని చెప్పి కార్యకర్తలు అయితే చెప్తున్నారు. ఖచ్చితంగా రామకృష్ణారెడ్డికి సీట్ ఇవ్వకపోతే ఖచ్చితంగా బలిదానాలకు సిద్ధపడతామని చెప్పి టీడీపీ కార్యకర్తలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితుంది. ప్రస్తుతం మనం రామకృష్ణారెడ్డి గారి నివాసం ముందు ఉన్నాము. కార్యకర్తలు కొంతమంది ఖచ్చితంగా పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకి సిద్ధపడారు. వెంటనే రామకృష్ణారెడ్డి జోక్యం చేసుకుని అటువంటి నిర్ణయం తీసుకోవద్దని చెప్పి
కార్యకర్తలు అయితే ఓదారుస్తున్నారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు గుమిగూడుతున్న పరిస్థితి. వీళ్ళందరినీ కూడా సంయమనం పాటించండి, మంచి సమయంలో మంచి నిర్ణయం తీసుకుందామని చెప్తున్నారు. సైకిల్ సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించి సైకిల్ సింబల్ ఏదైతే దానిని ఎత్తి దానిపై పెట్రోల్ పోసి తగలబెట్టే ప్రయత్నం జరుగుతుంది. ఖచ్చితంగా సైకిల్ వద్దు, రామకృష్ణారెడ్డి ముద్దు అంటూ కూడా టీడీపీ కార్యకర్తలంతా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతుంది. ఇప్పటికైనా గతంలోకి చూసుకుంటే ఆ బీజేపీ అభ్యర్థికి ఇండిపెండెంట్ గా పోటీస్తే, ఎంపీటీసీగా పోటీస్తే కేవలం 6 ఓట్లు మాత్రమే వచ్చాయి. అటువంటి వ్యక్తికి టీడీపీ సీట్ ఇక్కడి నుంచి పొత్తు సాగు చెప్పి రామకృష్ణారెడ్డికి సీట్ ఇవ్వకపోవడం ఏదైతే ఉందో ఖచ్చితంగా మేమంతా వ్యతిరేకిస్తున్నామని చెప్తున్నారు. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోవాలి. దానికి సంబంధించి ఇప్పటికైనా అధికార యంత్రాంగం మొత్తం మాట్లాడుకోవాలి. పొత్తులో అవసరమైతే కనుక ఇక్కడ రామకృష్ణారెడ్డి బరిలో లేకపోతే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ కూటమి సీటు కోల్పోతుందనే విషయాన్ని చాలా బలంగా చెప్తున్నారు. రామకృష్ణారెడ్డి అయితే ఇంటి వద్దకు ఈ రోజు సుమారుగా 100ల సంఖ్యలో కార్యకర్తలు 4 మండలాల నుంచి కూడా 100ల సంఖ్యలో కార్యకర్తలు వచ్చి రామకృష్ణారెడ్డికి మద్దతు తెలిపే ప్రయత్నం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం అధిష్టానం పునరాలోచించాలి. పొత్తులో భాగంగా ఈ సీట్ను మళ్ళీ టీడీపీ కేటాయిస్తేనే ఇక్కడ పార్టీ బతుకుతుంది. ఒకవేళ ఇక్కడి నుంచి టీడీపీ సీటు కేటాయించకపోతే ఖచ్చితంగా ఈ సీట్ కోల్పోయినట్టే. దీన్ని వైసీపీని ఢీకొట్టాలంటే ఇక్కడ రామకృష్ణారెడ్డి మాత్రమే ఉండాలి. అతను అంటే వైసీపీ బలమైన నేత ఉన్నాడు. అలాగే ఇక్కడ దీని ప్రభావం కారణంగా రాజమండ్రి పురంధేశ్వర్ గారు కూడా ఓడిపోతారండి. రామకృష్ణారెడ్డి గారు సీటు పోతే ఈ దెబ్బ పురంధేశ్వర్ గారు కూడా కొడుతుంది. అది పార్లమెంట్ స్థాయిలో ఉంటుంటారా? గ్యారంటీగా ఉంటుందండి. చూస్తుంటే రామకృష్ణారెడ్డి సీట్ ఇవ్వకపోతే కనుక రాజమండ్రి పార్లమెంటరీ స్థానం కూడా దెబ్బతినే అవకాశం చెప్తారు. మీరు చెప్పండి. ఈ రామకృష్ణారెడ్డి గారికి టికెట్ ఇవ్వడం వల్ల ఎంపీ గారికి కూడా తేడా వద్దండి. పార్లమెంట్ చాలా వీళ్ళు లేకపోతే ఇక్కడ మెయిన్ ఎన్నుముక లేనట్టే. మొత్తం 4 మండలాలకి ఎన్నుముక లేనట్టే అండి. రామకృష్ణారెడ్డి గారు లేకపోతాడు. రామకృష్ణారెడ్డి కనుక ఇక్కడి నుంచి పోటీ చేయకపోతే ఆ ప్రభావం రాజమహేంద్రవరం పార్లమెంట్ మీద కూడా పడుతుంది. 4 మండలాల్లో కూడా ఆయన వెన్నుముకగా ఉన్నారు. అలాగే 7 కాన్స్టిట్యూన్సీల్లో కూడా రామకృష్ణారెడ్డి ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పటికైనా తెలుగుదేశం ప్రభావం ఉంటుంది. ఇక్కడ రామకృష్ణారెడ్డి తప్ప ఎవడు వచ్చినా కూడా ఇక్కడ ఎవడే యాక్సెప్ట్ చేయడం. రాజమండ్రి పురంధేశ్వర్ గారు ఓడిపోతే బీజేపీకి డిపాజిట్ కోల్పోతే స్పందించాలి. ఒకవేళ స్పందించకపోతే మా కార్యాచరణ మరింత ఉధృతం చేస్తాం. ఈ స్పష్టంగా చెప్తా ఉన్నా. ఖచ్చితంగా అధిష్టానం ఇప్పటి వరకు కూడా స్పందించకపోవడం చాలా దుర్మార్గం. ఇప్పటి వరకు అధిష్టానం మాకు ఏ సమాచారం రాలేదు. ఎట్టి పరిస్థితుల్లో అధిష్టానం మాకు సమాచారం ఇవ్వకపోతే మేము ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా చేస్తుంది. కేవలం ట్రైన్ మాత్రమే. పొత్తులో భాగంగా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఈ పొత్తులో ఇది ధన్యమైన పొత్తు కాదు. ఇది ధర్మమైంది కాదు. మాటిచ్చి అభ్యర్థిని ప్రకటించి ఈ రోజు ఇంత నీచమైన చర్య పాల్పడ్డాడు చంద్రబాబు నాయుడు గారు. ఇదే చెప్తాను. ఈ అవసరం అయితే మా అధినాయకుడిని ఇండిపెండెంట్ గా నిలబెట్టి చంద్రబాబు గిఫ్ట్ గా తిరిగిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. కార్యకర్తలు నల్లమిల్లి మూలారెడ్డి గారు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు కార్యకర్తలే ఉన్నారు. తెలుగుదేశం కార్యకర్తలు కాదు. ఇది నల్లమిల్లి వారి కుటుంబం నుంచి వచ్చిన జనం. ఇది కార్యకర్త పార్టీ లెక్క కాదు. చెప్పండి, చంద్రబాబు నాయుడు నిలబెట్టండి. లేకపోతే ఇండిపెండెంట్ గా రామకృష్ణారెడ్డి గారు నిలబెట్టి మా సత్తా ఏటో కార్యకర్తలు సత్తా ఏటో చాటుతాం. 39 కేసులు పెట్టుకున్న ఒకే ఒక నాయకుడు రామకృష్ణారెడ్డి గారు. జిల్లాలో ఎవరు లేరు. అనపర్తిలో చంద్రబాబు నాయుడు గారిని ఆపితే ఏకైక నాయకుడిని నడిపించి అనపర్తిలో మీటింగ్ చేసిన మొనగాడు రామకృష్ణారెడ్డి. ఇదే విధంగా అధిష్టానం ఏ నిర్ణయం చెప్పకపోతే పార్లమెంట్ సీట్లు కూడా ఓడిస్తామని ఈ సవాల్ మా నాయకుడు సీటు కేటాయించలేదంటండి. ఒకటే డబ్బులండి. ఆ డబ్బులు చాల్సి కేటాయించలేదు. కాకపోతే అన్నపర్తిలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు టికెట్ ఇవ్వకపోతే రాజమండ్రి పార్లమెంట్ కూడా పోద్ది. ఎందుకంటే నేను మాట చెప్తున్నానంటే తెలుగుదేశం పార్టీ కూడా పోతే భువనేశ్వర్ గారు చెప్పారు కదా, మాకు హామీ ఇచ్చారని. కాకపోతే పురంధేశ్వరి గారు ఓడిపోతాడు. కాకపోతే ఒకటండి, రాష్ట్రంలో అనపర్తి గెలిస్తే ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం వద్దు. అనపర్తిలో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీయే వస్తుంది.
చూసుకుంటే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి సీట్ ఇవ్వకపోతే దాని ప్రభావం రాజమహేంద్రవరం పార్లమెంటరీ మీద కూడా ఉంటుంది. మొత్తం 7 కాన్స్టిట్యూన్సీలు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆనపత్రులు చూసుకునే 4 మండలాలకు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వెన్నుముకలా ఉంటారు. ఖచ్చితంగా పార్టీ అధిష్టానం మళ్ళీ నిర్ణయం తీసుకోవాలి, ఖచ్చితంగా రామకృష్ణారెడ్డి సీట్ కేటాయించాలని చెప్పి ఇక్కడ కార్యకర్తలు అంతా డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.